ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ఈ రోజు ఒక చక్కటి దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తుడు ఉన్నాడు. అతని పేరు దావీదు మహారాజు. అతడు దేవునికి ఇష్టానుసారుడు, హృదయానుసారుడు అనే ఒక మంచి పేరు సంపాదించుకున్నాడు. కారణం ఏంటి అని అంటే దావీదు గొప్పవాడిని కాదు. దావీదు మరి అలాంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే దావీదు హృదయంలో దేవుడికి నచ్చినటువంటి ఒక విషయం ఉంది. అదేంటి అని అంటే తన జీవితంలో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని సరి చేసుకోమని చెప్తే సరి చేసుకునే ఆ మనస్తత్వాన్ని దేవుడు మెచ్చుకున్నాడు. కాబట్టి దావీదు అంత పాపం చేసినప్పుడు కూడా దేవుడు అతన్ని కనికరించి మరి విడిపించి అతన్ని స్వస్థపరిచి బాగు చేసి మళ్ళా అతను కోల్పోయిందంతా కూడా తిరిగి ఇచ్చేశాడు. మన జీవితంలో కూడా మనం దావీదులాగా లోబడే మనస్తత్వం, అలాగే మార్చుకునే మనస్తత్వము, అలాగే దేవుని వాక్యాన్ని ఆస్వాదించే మనస్తత్వం ఉంటే దావీదులాగా మనం కూడా హృదయానుసారులము అవ్వచ్చని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇట్టి కృప మీకు కూడా దొరుకునుగాక.